అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ అమీన్ వ అలా ఆలిహి వ అస్హాబిహి అజ్మఈన్ అమ్మా బాద్ ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం యా అయ్యుహన్ నాసు అంతుముల్ ఫుఖరాఉ ఇలల్లాహ్ వల్లాహు హువల్ గనియుల్ హమీద్ సదకల్లాహుల్ అజీం. మహోన్నతుడు మహిమాన్వితుడు కారుణ్య ప్రభు అయిన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ, సోదర మహాశులరా, ఆధ్యాత్మిక ప్రియులారా, నేను ఇంతవరకు మీ ముందు సూరతుల్ ఫాతిర్లోని 15వ వాక్యం పఠించడం జరిగింది. ఈ వాక్యంలో ఆ కారుణ్య ప్రభు అయిన దైవము వేడుకలు ఏ విధంగా వేడుకోవాలి అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. సోదర మహాశులరా, ఈరోజు నేను మీ ముందు వేడుకలు దువా ఏదైతే ఉందో దాని యొక్క విధి విధానాలు ఖురాన్ మరియు హదీస్లోని కొన్ని దువాలు వేడుకలు మేము నుంచి ప్రయత్నం చేస్తాను. సోదర మహాశులరా, ఆధ్యాత్మిక ప్రియులారా, విశ్వకారుణ్యమూర్తి జగత్ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అద్దువావు మగజుల్ ఇబాదా అని తెలియజేయడం జరిగింది. అంటే వేడుకలు ఏదైతే ఉందో మీరు చేసిన ప్రార్థనలకు ప్రతిఫలము సారము అని తెలియజేయడం జరిగింది. ఆ విధంగా మనిషికి ఎప్పుడైనా ఎటువంటి అవసరం కలిగినా ఆ కారుణ్య ప్రభు అయిన దైవానికి వేడుకోవాలని పవిత్ర ఖురాన్ గ్రంథంలో వివిధ ప్రవక్తలు వివిధ సమయాలలో తమ కష్టాల నుంచి, అదేవిధంగా సంతానము, ఐశ్వర్యము, సౌకర్యం కోసము, పాప క్షమాపణ కోసము వివిధ సందర్భాలలో వివిధ ప్రవక్తలు వేడుకున్న వేడుకలు చాలా ఉన్నాయి. అదేవిధంగా హదీసులలో కూడా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చాలా దువాలు తెలియజేయడం జరిగింది. ఆ విధంగా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనిషి ఉదయం మేల్కొన్న తర్వాత, నిద్ర నుంచి లేచిన తర్వాత అల్హమ్దులిల్లాహిల్లజీ అహ్యానా బాదమా అమాతనా వ ఇలైహిన్ నుషూర్ అని వేడుకోవాలని తెలియజేయడం జరిగింది. ఎందుకంటే నిద్ర అనేది చావుకు చెల్లెల్లాంటిది. మనిషి నిద్ర సమయంలో ఉన్నప్పుడు చనిపోయేదానికి కూడా అవకాశం ఉంది. ఆ విధంగా ఒక మృత్యువు నుంచి మనము తిరిగి సజీవులైనట్లే కాబట్టి తిరిగి మనకు జీవితాన్ని ప్రసాదించినందుకు ఆ సర్వలోకాల ప్రభు అయిన దైవానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ, చావు తర్వాత జీవితాన్ని ప్రసాదించినందుకు ఆయన యొక్క స్తుతి స్తోత్రం చేయాలి. అదేవిధంగా మన అవసరాలు తీర్చుకునే దానికోసము బాత్రూంలోకి వెళ్ళినప్పుడు, బయటికి వచ్చినప్పుడు, అదేవిధంగా ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కూడా వివిధ దువాలు తెలియజేయడం జరిగింది. బిస్మిల్లాహి తవక్కల్తు అలల్లాహి లా హౌలా వలా ఖువత ఇల్లా బిల్లాహిల్ అలియుల్ అజీమ్ అని ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఈ ప్రార్థన చేయాలని, అదేవిధంగా ఉదయం ఫజర్ నమాజ్ వెళ్ళినప్పుడు మసీదులో ప్రవేశించేటప్పుడు అల్లాహుమ్మా అఫ్తహలి అబ్వాబ రహమతిక్, ఓ కారుణ్య ప్రభువా, నేను నీ ఆరాధనలోకి ఆరాధన చేసేదానికోసం వచ్చాను, నీ కారుణ్య అనుగ్రహాలు నాకు ప్రసాదించు అని దైవాన్ని వేడుకోవాలి. అక్కడ ప్రార్థన ముగించుకున్న తర్వాత అల్లాహుమ్మా ఇన్ని అస్సలుక మిన్ ఫజలిక్ వ రహమతిక్ అని దేవుని యొక్క ఉపాధి అన్వేషణ కోసము దైవనామంతో దైవ గృహం నుంచి బయలుదేరేటప్పుడు ప్రార్థన చేయాలి. అదేవిధంగా భోజనం చేసేటప్పుడు దైవనామం తీసుకోవాలి. భోజనం భుజించిన తర్వాత దైవానికి కృతజ్ఞతలు తెలుపుకున్నట్లయితే అతను ఆహారాన్ని భుజించినప్పటికీ ఉపవాసం పాటించినంత పుణ్యాన్ని ప్రసాదిస్తారని విశ్వకారుణ్యమూర్తి జగత్ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా మనం చేసే ప్రతి పనిలో దేవుని నామం తీసుకోవడం వల్ల దాంట్లో శుభం మనకు కలుగుతుంది. అదేవిధంగా చెడు నుంచి మనము కాపాడబడేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనం వాహనాన్ని ఉపయోగించేటప్పుడు దేవుని యొక్క స్తోత్రం చేయాలి. హజరత్ అలీ రజాను గారు గుర్రం ఎక్కేటప్పుడు లేదా ఒంటెను ఎక్కి సవారీ చేసేటప్పుడు దైవానికి కృతజ్ఞతలు తెలిపేవారు. ఎందుకంటే ఆ గుర్రం కానీ ఒంటె కానీ మనిషి కంటే చాలా బలమైనవి కాబట్టి వాటిని ఆ కరుణామయ దైవం మనకు స్వాధీనం చేయడం ద్వారానే ఆ పశువులను మనము ఉపయోగించగలుగుతున్నాము. అవి మనకు స్వాధీనం చేయకపోయినట్లయితే మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాటిని వినియోగించే వాళ్ళం కాదు. అదేవిధంగా మనం ఈ కాలంలో చూసినట్లయితే సైకిల్ కానీ, సైకిల్ మోటార్ కానీ, కారు కానీ, బస్సు కానీ, విమానం కానీ, స్టీమర్ కానీ
వివిధ వాహనాలలో మనము ప్రయాణం చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు మనిషికి సరి అయిన దైవ విశ్వాసం లేకపోవడం వల్ల ఇది మా కృషి వల్ల మేము ఈ వాహనాలు తయారు చేసుకున్నామని భావిస్తున్నారు. కానీ మనిషి ఈ వాహనాలు, ఈ యంత్రాలు తయారు చేసుకునే దానికోసము విద్యా జ్ఞానాలు, వివేకము, తెలివితేటలు ఆ కారుణ్య ప్రభువు ప్రసాదించకపోయినట్లయితే ఈ వాహనాలు మనం తయారు చేయడం అనేది అసంభవం అయ్యేది. అందుకోసము ఇటువంటి పెద్ద పెద్ద వాహనాలు మనకు వినియోగంలోకి మన అవసరం కోసం దేవుడు ఏర్పాటు చేసినప్పుడు దేవుని యొక్క స్తోత్రము, కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఆ విధంగా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏదైనా కష్టాలు, నష్టాలు వచ్చినప్పుడు దైవాన్ని వేడుకోవాలి. కొన్ని కష్టాలు మన కర్మల వల్ల వచ్చి ఉంటాయి. రోగాలు వచ్చినప్పుడు, మన అలవాట్లు సరిగా లేకపోవడం వల్ల, మరీ ముఖ్యంగా మనిషి దైవాన్ని వేడుకున్నప్పుడు అత్యధికంగా సిరి సంపదలు కావాలని కోరుకుంటూ ఉంటాడు. కానీ వీటి వల్ల మనిషికి నష్టం కూడా కలిగేదానికి అవకాశం ఉంది. ఏ విధంగా చిన్నపిల్లలు కుర్కురేలు, చాక్లెట్లు, చిప్స్ ఇటువంటి కోరుకుంటూ ఉంటారు. ఇవి ఎక్కువగా తినడం వల్ల ఆ పిల్లలకు అనారోగ్యం కలిగేదానికి కూడా అవకాశం ఉంది. కానీ పెద్దలకు దాని పట్ల అవగాహన ఉంది కాబట్టి ఆ చాక్లెట్ల కంటే, కుర్కురేల కంటే మంచి వస్తువులు ఇచ్చేదానికి, తినిపించేదానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా కొన్నిసార్లు మనము వేడుకున్నప్పుడు కొన్ని దువాలు అంగీకరించబడవు, కొంచెం ఆలస్యం అవుతాయి. అందుకోసం నిరాశ చెందకూడదని ఆ కారుణ్య ప్రభు అయిన దైవాన్ని వేడుకుంటూ ఉండాలని విశ్వకారుణ్యమూర్తి జగత్ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. ఆ విధంగా ఖురాన్లో మనం చూసినట్లయితే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఆయన యొక్క 30-40 సంవత్సరాల వయస్సులో ఉత్తమమైన సజ్జనులైన సంతానాన్ని కోరుకున్నప్పుడు దాదాపు 85-90 సంవత్సరాల వయస్సులో ఆయనకు సంతానాన్ని ప్రసాదించడం జరిగింది. సోదర మహేశ్వరరా, ఒకవేళ ఆయన సంతానమే కావాలని కోరుకున్నట్లయితే మరుసటి సంవత్సరమో 2వ సంవత్సరమో సంతానం కలిగేది. కానీ గొప్ప మహానుభావులైన సజ్జనులను, ప్రవక్తలను ఈయన వేడుకున్నాడు కాబట్టి 45 సంవత్సరాల తర్వాత, దాదాపు 50 సంవత్సరాల తర్వాత ముసలితనంలో ఆయనకు సంతానాన్ని ప్రసాదించడం జరిగింది. అప్పుడు ఆయన దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవడం జరిగింది. అల్హమ్దులిల్లాహిల్లజీ వహబలి అలల్ కిబరి ఇస్మాయిల వ ఇస్హాక్ ఇన్న రబ్బీ లసమీఉ దుఆ రబ్బీ జల్లి ముఖీమ సలాతి వమిన్ జుర్రియతి రబ్బనా వతకబ్బల్ దుఆ రబ్బనా గుఫిర్లీ వలి వాలిదయ వలిల్ ముమినీన యౌమ యకూముల్ హిసాబ్ అని ఆయన దైవాన్ని వేడుకోవడం జరిగింది. దీని యొక్క తెలుగు అనువాదం ఏమంటే, ఓ నా ప్రభువా, నాకు ఈ ముసలితనంలో సంతానాన్ని కనే శక్తి లేనప్పటికీ నీవు నాకు హజరత్ ఇస్హాక్ అలైహిస్సలాం గారి లాంటి ఉత్తమమైన సంతానాన్ని ప్రసాదించినందుకు నీకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వేడుకోవడం జరిగింది. అదేవిధంగా నన్ను నీ ప్రార్థన చేసేవాడిగా చెయ్యి, అదేవిధంగా నా సంతానాన్ని కూడా ఆరాధన చేసేవాడిగా చెయ్యి, అదేవిధంగా తీర్పు దినాన నా తల్లిదండ్రులను, విశ్వసించిన స్త్రీ పురుషులను అనుగ్రహించమని, క్షమించమని వేడుకోవడం జరిగింది. ఈ విధంగా సోదర మహాశలరా, ఎన్నో వరాలను మనం వినియోగించుకుంటూ ఉంటాము. కానీ దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవాలనే భావన కూడా మనకు రాదు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక పెద్ద వయసుకు చేరుకున్న తర్వాత 60-70 సంవత్సరాల వయస్సులో అతనికి హార్ట్ అటాక్ రావడం జరుగుతుంది. అతనికి గుండె ఆపరేషన్ చేసిన తర్వాత ఒక 4 లక్షల బిల్లు వేసినప్పుడు ఆ వ్యక్తి రోధిస్తాడు. అక్కడ డాక్టర్లు ఏమనుకుంటారంటే, బిల్లు ఎక్కువ వేసినందువల్ల అతను ఏడుస్తున్నాడేమో అని అడిగినప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడంటే, నేను 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల నుంచి ప్రతి సెకండు శ్వాస తీసుకోవడము, శ్వాస వీడడం జరుగుతుంది. ఏ రోజు కూడా ఆ ప్రభువుకు నేను కృతజ్ఞతలు తెలుపుకోలేదు. నేను ఎటువంటి బిల్లు పే చేయలేదు. ఈరోజు నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి నా గుండెకు ఆపరేషన్ చేయడం ద్వారా నాకు 4 లక్షల ఫీజు కట్టవలసి వస్తుంది. ఈ విధంగా నా శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయి, అవి సక్రమంగా పనిచేస్తున్నాయి. నేను ఏ రోజు కూడా ఈ అవయవాలు నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించినందుకు నేను దైవాన్ని కృతజ్ఞతలు తెలుపుకోలేదని అతను బాధపడతాడన్నమాట. ఈ విధంగా ఆ కారుణ్య ప్రభు అయిన దైవము మనకు ఏవైతే వరాలు అనుగ్రహించాడో వాటిని కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అదేవిధంగా కృతజ్ఞులమై ఏవైతే మన అవసరాలు ఉన్నాయో ఆ అవసరాల కోసము దైవాన్ని వేడుకుంటూ ఉండాలి. అందుకే ఇస్లాంలో దువా మరియు దవా 2 కూడా చేయాలి. ఒక వ్యక్తి ఏమో సారాయి తాగుతున్నాడు, తంబాకు తింటున్నాడు, సిగరెట్లు తాగుతున్నాడు, అనారోగ్యం పాలైనాడు. కానీ అవి మానుకోకుండానే దైవాన్ని వేడుకుంటే అతని ఆరోగ్యము బాగయ్యేదానికి అవకాశం లేదు. అందుకోసము అతను ఏ చెడు అలవాట్లకు ఉన్నాడో ఆ చెడు అలవాట్లు ముందు విడిచిపెట్టాలి.
తర్వాత ఆరోగ్యం కోసము దైవాన్ని వేడుకోవాలి, తీసుకోవాల్సిన మందులు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక హదీసులో ఈ విధంగా తెలపడం జరిగింది. ఒక వ్యక్తి బహుదూరపు ప్రయాణము చేసి కాబా గృహం వద్దకు వెళ్ళి, ఓ ప్రభువా, నన్ను క్షమించు, నన్ను కరుణించు అని వేడుకున్నప్పుడు ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా తెలియజేయడం జరిగింది. అతడు తిన్న ఆహారము అధర్మమైనది, అతను తొడిగిన బట్టలు అధర్మమైనవి, అతని శరీరము పోషించబడిన శరీరము రక్తమాంసాలు అధర్మమైన సంపాదనతో పోషించబడినటి. మరి అతను దైవాన్ని వేడుకుంటే అతని ఆరాధన ఏ విధంగా అంగీకరించబడుతుందని కూడా తెలియజేయడం జరిగింది. అందుకోసం సోదర మహాశలరా, మనం వేడుకునే వేడుకలు ధర్మసమ్మతమైనదై ఉండాలి. అదేవిధంగా మనం సంపాదించి భుజించే ఆహారం ఏదైతే ఉందో అది కూడా ధర్మసమ్మతమైనదై ఉండాలి. అదేవిధంగా చాలామంది మేము వేడుకుంటే మా వేడుకలు అంగీకరించబడడం లేదని పుణ్యాత్ముల వద్దకు వెళ్ళి, బాబాల వద్దకు, పూజారుల వద్దకు, పాస్టర్ల వద్దకు వెళ్ళి మనం వేడుకున్నట్లయితే, వాళ్ళకి ఏదైనా కానుక ఇచ్చినట్లయితే, దక్షిణ ఇచ్చినట్లయితే వారు మా కోసం వేడుకుంటారని చాలామంది వెళ్ళి కానుకలు ఇస్తూ ఉంటారు. కానీ సోదర మహాశయులారా, వేడుకలు అంగీకరించబడేదానికి విశ్వకారుణ్యమూర్తి జగత్ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కొన్ని పద్ధతులు తెలియజేయడం జరిగింది. మీరు స్థితిమంతులైతే, ఆర్థిక స్తోమత ఉన్నట్లయితే దాన ధర్మాలు చేయండి, భోజనాలు పెట్టండి, బీదవారికి వస్త్రాలు ఇవ్వండి, వైద్యం చేయించలేని వాళ్ళకి వైద్యం చేయండి. అదేవిధంగా ఉదయం 4 గంటల్లో సమయంలో లేచి ఏకాగ్ర చిత్తంతో మనసు లగ్నం చేసి మీరు వేడుకున్నట్లయితే దైవం తప్పకుండా అంగీకరిస్తాడని, అదేవిధంగా తల్లిదండ్రుల వేడుకలు సంతానం కోసము, సంతానం చేసే వేడుకలు తల్లిదండ్రుల కోసము తప్పకుండా అంగీకరించబడుతుందని, అదేవిధంగా అనారోగ్యంలో ఉన్న వ్యక్తి, ప్రయాణావస్థలో ఉన్న వ్యక్తి వేడుకున్న వేడుకలు తప్పకుండా అంగీకరించబడుతుందని విశ్వకారుణ్యమూర్తి జగత్ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. అందుకోసం సోదర మహాశలరా, మనిషి సకల బలహీనతలు కలవాడు కాబట్టి, అందుకే నేను ఏదైతే వాక్యం మీ ముందు పఠించడం జరిగిందో, మానవులు తమ అవసరాల కోసము దైవాన్ని వేడుకోవాలి. ఆ విధంగా ఆ కారుణ్య ప్రభువు సర్వశక్తి సంపన్నుడు, వివేకవంతుడని తెలియజేయడం జరిగింది. ఆయన ఖజానాలో ఎటువంటి కొదువ లేదు కాబట్టి ఈరోజు మనం మన పాలకుల వద్ద 1-2 సార్లు అడిగినట్లయితే వారు కోపగించుకునేదానికి అవకాశం ఉంది. కానీ దేవుని యొక్క ఖజానా ఏదైతే ఉందో అది అంతమయ్యేది కాదు కాబట్టి ప్రతి సందర్భంలో కూడా దేవాన్ని వేడుకోవాలని ప్రవక్త గారు తెలియజేయడం జరిగింది. ఒక సందర్భంలో ఒక వ్యక్తి స్వర్గంలో ప్రవేశించేటప్పుడు దేవుడు అతనికి అనుగ్రహించిన పుణ్యాలు, వరాలు చూసుకొని, ఓ ప్రభువా, ఇన్ని పుణ్యకార్యాలు నేను ఎప్పుడు చేశాను, ఇన్ని అనుగ్రహాలు నాకు ఎందుకు ప్రసాదించడం జరుగుతుంది అని చెప్పినప్పుడు, ఓ మానవుడా, నీవు ఇహలోకంలో ఎన్నో వేడుకలు వేడుకున్నావు, కొన్ని మాత్రమే అంగీకరించడం జరిగింది. కానీ చాలా వేడుకలు నీవు వేడుకున్న తర్వాత దానికి బదులుగా ప్రతిఫలము ఇక్కడ నీకు సమకూర్చి పెట్టడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది అన్నమాట. అందుకోసం సోదర మహాశులరా, ఏదైనా వేడుకలు మనకు తొందరగా తీరకపోయినట్లయితే బాధపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా కొందరు సంకుచిత మనస్తత్వం కలిగి ఈ భూమండలంలో దాదాపు 800 కోట్ల మంది జనాభా ఉన్నారు, వేల వందల భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు. వీరందరి వేడుకలు ఆయన విని తీరుస్తాడా అనే నిస్పృహకు కూడా కొందరు లోనవుతారు. అందుకోసమే విశ్వకారుణ్యమూర్తి జగత్ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, ఆ కారుణ్య ప్రభు అయిన దైవము మీ కంఠనాళం ఏదైతే ఉందో దానికంటే దగ్గరగా ఉన్నాడని, మీ మనసులో మెదిలే ఊహలను కూడా ఆయన ఎరిగేవాడని, మీరు గట్టి శబ్దంతో దైవాన్ని వేడుకున్నా, మనసులో వేడుకున్నా అన్నీ ఆయనకు తెలుసు అని, తొందరగా మీకు కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చినట్లయితే ఎక్కువ ఐశ్వర్యం కలగడం వల్ల మీరు అనారోగ్యం పాలు కావచ్చు, భోగ విలాసాలకు అలవాటు పడి చెడు అలవాట్లకు లోనయ్యేదానికి అవకాశం ఉంది. దాని కారణంగా యాక్సిడెంట్లు జరిగి వివిధ రోగాల బారిన పడేదానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి రాబోయే కష్టాలను దూరం చేసేదానికోసము కూడా తొందరగా మీ వేడుకలు అంగీకరించబడవు అని కూడా ఒక సందర్భంలో ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మీరు ఏవైతే పుణ్యకార్యాలు చేస్తారో మీ కష్టకాలంలో ఆ పుణ్యకార్యాలు మీకు అవసరమై మీ కష్టాలు దూరం అవుతాయని కూడా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. మరి సోదర మహాశులరా, ఈ విధంగా మనం చూసినట్లయితే గతించిన ప్రజల పట్ల కూడా మన మనసులో అసూయ, ద్వేషాలు ఉండకూడదని, అదేవిధంగా పరలోకం గురించి వేడుకోవాలని చాలా దువాలు చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా అల్లాహుమ్మా ఇన్నక అఫువన్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్నా యా కరీం అని దువా ఉంది.
ఓ ప్రభువా, నీవు క్షమించడాన్ని కరుణించడాన్ని ఇష్టపడతావు, నన్ను క్షమించు కరుణించు అని వేడుకుంటూ ఉండాలని, అదేవిధంగా మాకంటే గతించిన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో మా తాత ముత్తాతలు, వారి పట్ల మన మనసులో కల్మషం లేకుండా చేయాలని కూడా వివిధ సందర్భాలలో ఖురాన్లో చాలా దువాలు ఉన్నాయి. అన్ని దువాలు చెప్పుకోవాలంటే ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ముఖ్యంగా ఉదయం లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు కూడా ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లము వేడుకలు చేయవలసిన విధానాలు తెలపడం జరిగింది. పడుకునేటప్పుడు కూడా అల్లాహుమ బి అస్మిక నమూతు అన్నహ్యా, ఓ దైవమా నేను నీ నామంతో నిద్రిస్తున్నాను, నీ నామంతోనే లేస్తాను, ఒకవేళ ఈ నిద్ర సమయంలో నేను చనిపోయినట్లయితే నన్ను క్షమించు, నన్ను కరుణించు, నాకు అనుగ్రహించు అని వేడుకోమని ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవుని వేడుకోవడం వల్ల అసభ్య కార్యాలు ఏవైతే ఉన్నాయో, చెడు కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనల్ని మనం కాపాడుకునేదానికి అవకాశం ఉంది. దేవుని రక్షణ, దేవుని కారుణ్యంలో మనము జీవితం గడిపేదానికి అవకాశం ఉంది. ఆ విధంగా మన జీవితం అంతా ఒక ఆరాధనలో భాగమయ్యేదానికి అవకాశం ఉంది. ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలు ఒకే సందర్భాల్లో అన్ని విషయాలు చెప్పుకోవడం సాధ్యం కాదు కాబట్టి సోదర మహాశులరా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. దైవచిత్తం అయితే ఇటువంటి ఆధ్యాత్మిక వీడియోలు ముందు వస్తూ ఉంటాయి. ఏవైతే విషయాలు చెప్పామో, విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి కలగజేయాలని, తద్వారా మనందరి ఇహపరలోకాల్లో మోక్షం కలగని దైవాన్ని వేడుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు.